యథావిధిగా మనం నిర్వహిస్తున్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, విలేజెస్, అదేవిధంగా రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా మేము ఈ నెక్స్ట్ సీఎం ఎవరు అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రోగ్రాం నిర్వహించాము. ఆ జస్ట్ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందనేది తెలుసుకునేదానికి మేమంతా కూడా ఇంత దూరం కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనతో కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం ఏ విధంగా ఉందనేది. సార్ నమస్తే, ఏంటి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందంటారు? నెక్స్ట్ సీఎం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నాడు నేడు పథకాల కింద చాలా అద్భుతంగా చేస్తున్నాడు. నవరత్నాలన్నీ చెప్పిన మాట ప్రకారం అందరికి ప్రతి ఒక్కరికి వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు చాలా అభిప్రాయం ఉంది. 2024లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చాలా అభిప్రాయం పడుతున్నాం మేము. అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందిస్తున్నారు. సో అదే విధంగా నెక్స్ట్ కూడా అతనే రావాలని మీరు కోరుకుంటున్నారు. చాలా పద్ధతిగా చెప్పిన ప్రకారం సంక్షేమ పథకాలన్నీ చెప్పిన టైంకి వేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. మాకు 2024 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని చాలా కోరికగా కూడా ఉంది. ఆయనే రావాలి, ఆయనే రావాలి. అదేవిధంగా నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది అయిపోతా ఉన్నారు. వాళ్ళ పట్ల ఏమైనా అభిప్రాయం, నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏదన్నా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అది ఇంకా పెద్ద నిర్ణయం చూడాలి, మనం చెప్పేది కాదు అది. 2024 ఇంక ఈసారి జగన్మోహన్ రెడ్డి రాగానే ఇంకా ఇట్లా నిరుద్యోగులకి ఇంకా ఏమన్నా మంచి అవుట్ సర్వీసింగ్ ఏమైనా చూపించే మార్గం ఉందో లేదో తెలియదు. కానీ నాకైతే 2024 తర్వాత ఇంక పెద్ద ఆయన నిర్ణయం బట్టి మనం చెప్పేది కాదు. అది ఇస్తారని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇస్తాడు కూడా. చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు కూడా. ఈరోజు అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ ఏ సీఎం చేయలేనిది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది పరిపాలన కూడా. ఇప్పుడుండే చూసే దాన్ని బట్టి మాకు జగన్ ఇస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి బాగా. స్కూల్ పిల్లలకి కానీ బాగుంది. స్కూళ్ళు బాగున్నాయి, అభివృద్ధి పర్వాలేదు, సంక్షేమం అయితే బాగుంది. నెక్స్ట్ కూడా జగనే రావాలని మీరు కోరుకుంటున్నారు? నెక్స్ట్ జగనే రావాలని కోరుకుంటున్నాం. 2024లో ఎవరు వచ్చినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు రాని, జగన్ గారు రాని, ఎవరు వచ్చినా కూడా మనకి న్యాయం చేసేవాళ్ళు కావాలి. ప్రజలకు న్యాయం చేయాలంతే. ఎవరైనా ఒకటే, ఉన్నోడిని ఒక లెక్కలో, పేదోడిని ఒక లెక్కలో, ఇన్ని రకాలు చూడకూడదు. రెండోది వచ్చి డబ్బు ఓటింగ్ అనేది లేకుండా చేయాలి. మెయిన్ ఎవరికైనా పేదోడికి ఇవ్వాలి, ఉన్నోడికి ఎవరికి ఇవ్వాలి. డబ్బు లేకుండా గెలవాలి. అంటే తెలుగుదేశమే నెక్స్ట్ వస్తుందని అనుకుంటున్నా. ఎందుకని? అంటే ఆయన పాలన బాగుంటుందని, ఇప్పుడు చూసే పాలన బట్టి తెలుగుదేశం పాలన బాగుంటుందని చెప్పి యాక్చువల్లీ నేనైనా టాకు తెలుగుదేశమే వస్తుంది నెక్స్ట్. చంద్రబాబు నాయుడు పాలనే బాగుంటుంది. 150 సీట్లు గెలుచుండవు. 90 రాదా 100 రాదా సరిలే. గెలుపు ఏ ఇబ్బంది టాకేళ్ళ. జగన్ వస్తాడు కరెంటుగా ఇంకనేలే. ఎవరితో అనవసరం మాకు జగన్ వస్తాడు. ఏనాడైనా పరిపాలనలో ఆడవాళ్ళు పొదుపుకి మొత్తానికి అవసరాలు పింఛన్లు కానీ మొత్తం ఇస్తున్నాడు. ఆయన తప్పితే ఇంక కూడా ఓటు వేయకుండా పోయేది. వేయకుండా ఓట ఇస్తాం. దళితం నెక్స్ట్ వేరే గవర్నమెంట్ రావాలి. ఎందుకని నెక్స్ట్ వేరే గవర్నమెంట్ దగ్గరికి? ఎందుకంటే పరిపాలన ఎట్లున్నది అందరికీ తెలుసు కదా. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరికీ తెలుసు. ఆ పరిపాలన బాగా లేకుండా అంటే మారాలంటే ఎవరు వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఎవరంటే ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇంకా నిలబడేటట్టు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, ఇంకొక పార్టీ కూడా వస్తుంది. వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పంటారు. తెలుగుదేశం ఇంతకుముందు ఉండింది, ఇంతకుముందు ఇది ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది చూస్తాం.